కడప జిల్లా సిద్ధవటం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నూతన కమిటీ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్తగా నియమితులైన నాయకులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా అండ్లూరి నాగమునిరెడ్డి, సిద్ధవటం మండల అధ్యక్షుడిగా రాజశేఖర్ యాదవ్, ఎస్సీసీల అధ్యక్షుడిగా శ్రీనివాసులు, రైతు విభాగ కార్యదర్శిగా మల్లు సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను వారు స్వీకరించారు. ఆయన చేసిన తెలుగుదేశం పార్టీ సేవలు చాలా అద్భుతంగా సాధించారు. ఆయన గ్రామాలకు సర్పంచ్ నుంచి అందరినీ కూడా ప్రతిరోజు పార్టీకి అంకితమైన ప్రతిరోజు పని చేస్తున్న వాళ్ళు ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతూ అందరినీ మోటివేషన్ చేస్తా ఉన్నారు. పార్టీకి రేపు రాబోయే ఎంపీటీసీ డిప్యూటీసీ బాగా చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన పార్టీ అధ్యక్షుడిగా మనం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అండూరి నాగరెడ్డి పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాజేష్ నాయుడు ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీసీలు అధ్యక్షుడిగా శ్రీనివాసులు ఎన్నుకోవడం జరిగింది. మన మండలంలో ఈ పదవులను సేకరించుకున్నామా మనం టీడీపీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని పదే పదే మరీ కోరుతున్నాము. పార్టీకి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము మేము ప్రార్థిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, మా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇచ్చినారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఇది చేయకుండా ప్రజలతో అందరికీ కలుపుకొని పార్టీ లీడర్ కోసం కృషి చేస్తామని తెలియజేస్తుంది. తెలుగుదేశం టీచర్ అందరం సమావేశమై మన మండలానికి సంబంధించిన మన సంస్థాగత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మన రాజశేఖర్ యాదవ్కు మనలాగా చెప్పడం జరిగింది. తర్వాత మన అన్నమయ్య జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా మన అందరి నామినేట్ గారికి జరిగింది. అందువలన మన మండలానికి మంచి విలువైన పదవులు జరిగిన తర్వాత అదేవిధంగా మన రాజా గారు అందరికి కష్టపడడం జరిగింది. ఇవ్వడం జరిగింది. ఇటువంటి పదవులు ఎన్ని పదవులు కాబట్టి మన ఎవరైతే పదవులు అలంకరించినారో మన సోదరులు మన తెలుగుదేశం మెంబర్స్ కాబట్టి వారికి ఈరోజు మనము మన మండలానికి ఉంచిన పదవులు మనం ఉన్నతెక్కేలా కష్టాన్ని అందువల్ల వాళ్ళిద్దరినీ రాజశేఖర్ యాదవ్ నాగరెడ్డిని సన్మానించే దానికోసం తెలుగుదేశం మేమందరం కలిసి ఈరోజు ఈ సమావేశం